హలో వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఛానల్. ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. సో దట్ నేనైతే ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఐపీ గురించి అయితే బేబులెట్ చూసుకోమని చెప్పాను కదా. సో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అయితే బేబులెట్ నుంచి అయితే చూసుకోమని చెప్పాను కదా. చాలామంది అయితే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అనేది బేబులెట్ నుంచి వచ్చాయని చెప్పారు. సో మీరు అందరు బాగా రాశారని అనుకుంటున్నాను. సెట్కి అయితే 30 డేస్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం రిసోర్సెస్ అనేది చూద్దాం. అలాగే ఆ రిసోర్సెస్ని మనం ఎలా వాడాలనేది చూద్దాం. అలాగే లాస్ట్లో నేను ఏం మిస్టేక్స్ చేశానని క్లియర్గా అయితే చెప్తాను. అలాగే లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను అలాగే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండబోతుంది. సో మీరైతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మనవర్ధన్, ఐఎమ్ ఫ్రమ్ బిల్డింగ్ యూనివర్సిటీ, ఆవడి, చెన్నై. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే ఇలాంటి మోర్ ఎంసెట్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మనం రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. రిసోర్సెస్ వచ్చేసరికి నేనైతే 3 సబ్జెక్ట్స్ అనేది 3 పార్ట్స్కి అయితే విడదీస్తాను. ఫస్ట్ అయితే కెమిస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాం. కెమిస్ట్రీలో మీరు చదవాల్సింది ఎన్సీఆర్టీ బుక్ అండ్ టీచర్స్ చెప్పే నోట్స్ అయితే మీరు చూసుకోవాలి. అలాగే ఫిజిక్స్కి అయితే టీచర్ చెప్పే నోట్స్ అయితే చాలు. మ్యాథ్స్కి టీచర్ చెప్పే నోట్స్ ప్లస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది కదా, దానిలో మీరైతే ప్రాబ్లమ్స్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది అయితే నోట్స్ అయితే రాసుకోండరు. ఇది టీచర్స్ చెప్పే నోట్స్ అయితే చాలామంది అయితే రాసుకోండరు. అలాగే చాలామంది అయితే క్లాసెస్ కూడా వినిండరు. సో నేనైతే ఒక ఆన్లైన్ కోర్స్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే నథింగ్ బట్ వేదాంతులో వార్ 2.0 అనేది నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ కోర్స్ అనేది ఎందుకంటే వార్ 2.0 ఎందుకు అంటున్నానంటే దాంట్లో మ్యాథ్స్లో కిరణ్ సార్ అనేది చాలా అద్భుతంగా అయితే చెప్తాడు. క్లాసెస్ అనేది క్లియర్గా అయితే మీకు అండర్స్టాండ్ అవుతుందని నేను వార్ 2.0 అనేది చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ వేదాంత కోర్స్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఆ కోర్స్ లింక్ అనేది పెడుతున్నాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఇలా మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ లింక్ ద్వారా కొంటే నాకు వచ్చేది ఏముండదు. సో నేనైతే మీకు మరీ ఎక్కడికో వెళ్ళి మీరు మళ్ళీ కొనుక్కోకుండా నేనైతే కిందనే డిస్క్రిప్షన్లోనే మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ మీరు నాకు ఏమైనా వస్తుందని అయితే అనుకోవద్దు. జస్ట్ మీకు రిస్క్ తగ్గడానికి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఆ వేదాంతలో మీకు మొత్తం నోట్స్ అనేది రాసుకోండి. ఆ నోట్స్ అనేది ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, అలాగే మ్యాథ్స్కి అయితే సరిపోతుంది. ఎన్సీఆర్టీ బుక్ అనేది కేవలం కెమిస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మ్యాథ్స్కి అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనేది చూసుకోండి. వార్ 2.0 అనేది March 19th అయితే స్టార్ట్ అవబోతుంది. సెకండ్ అయితే మనం రిసోర్సెస్ని ఎలా వాడాలైతే తెలుసుకుందాం. ఇప్పుడు నేను ప్రీవియస్గా వేదాంత క్లాసెస్ అనేది చెప్పాను కదా, దానిలో టీచర్స్ అనేది నోట్స్ అయితే ఇస్తారు. ఆ నోట్స్ని మీరైతే జాగ్రత్తగా రాసుకొని అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది షార్ట్ నోట్స్గా రాసుకోండి. ఇలా షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల మీకు బిఫోర్ ద ఎగ్జామ్ అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు నోట్స్ అనేది ఎక్కడి నుంచి చూసుకోవాలో మీకైతే నేను చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈచ్ టాపిక్ మీరు చూసుకుంటారు కదా, ఒక రోజులో టాపిక్ అనేది అయిపోతుంది కదా. ఆ టాపిక్ అయిపోతానే మీరు పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. పీవీక్యూస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలంటే దిశ బుక్ అనేది ఉంటుంది కదా, నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ బుక్ అయితే మీరు కొనుక్కొని ఈచ్ టాపిక్ అంటే మీరు ఫిజిక్స్లో ఒక టాపిక్ అనేది చదివారు, ఆ టాపిక్ అయిపోతేనే పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. ఇలా సాల్వ్ చేస్తే మీకు ఆ టాపిక్ మీద అనేది గ్రిప్ వస్తుంది. అలాగే కెమిస్ట్రీ అలాగే మ్యాథ్స్ కూడా ఇలా టాపిక్ అయిపోతేనే పీవీక్యూస్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి అయితే కొంచెం థియరీ అనేది ఉంటుంది ఫిజిక్స్లో అక్కడక్కడ. అలాగే కెమిస్ట్రీలో అయితే మొత్తం మీరు థియరీ బాగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు అయితే డైరెక్ట్ బిట్స్ అనేది కెమిస్ట్రీలో అయితే అడుగుతారు. అలాగే ఫిజికల్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అనేది మీరైతే కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫిజిక్స్లో మ్యాథ్స్లో అయితే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు చాలా బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామినేషన్లో అనేది ఆ ప్రాబ్లమ్స్ ఎలా అడిగినా మీరైతే దాన్ని ట్యాకిల్ చేసుకొని ఈజీగా అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మ్యాథ్స్కి అయితే అకాడమిక్ బుక్ అండ్ టీచర్స్ చెప్పే నోట్స్ అయితే మెయింటైన్ చేయాలి. అకాడమిక్ బుక్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీకు అకాడమిక్ బుక్ నుంచి ఒక్కొక్కసారి డైరెక్ట్గా అకాడమిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్లో అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు అకాడమిక్ బుక్ అండ్ టీచర్స్ చెప్పే నోట్స్ అయితే మ్యాథ్స్కి అయితే చూసుకోండి. అలాగే ఇప్పుడు కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీ బుక్ అలాగే టీచర్స్ చెప్పే నోట్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఫిజిక్స్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ అయితే వద్దని చెప్తాను. ఎందుకంటే వేదాంత క్లాసెస్లో వాళ్ళు థియరీ అండ్ ప్రాబ్లమ్స్ కూడా నీట్గా అయితే చెప్తారు. ఆ థియరీ మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్కి అనేది సరిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలంటే దీన్ని మొత్తం టైం టేబుల్ అనేది ఇప్పుడు మార్నింగ్ అనేది మీరు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ని అయితే పికప్ చేసుకోండి. పికప్ చేసుకున్నాక ఆ టాపిక్ అయిపోతేనే పీవీక్యూఎస్ క్వశ్చన్స్. అలాగే ఆఫ్టర్నూన్ అనేది ఇప్పుడు మీరు ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది కదా మీకు 3 సబ్జెక్ట్స్లో, ఆ ఈజీ సబ్జెక్ట్ అనేది ఆఫ్టర్నూన్ అయితే పికప్ చేసుకోండి. ఎందుకంటే మీకు కొంచెం స్లీపీ మూడ్ ఉంటారు కాబట్టి ఈజీ సబ్జెక్ట్ ఉంటే మీకు ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఆఫ్టర్నూన్ అనేది పికప్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి అయితే మీరు మోడరేట్ సబ్జెక్ట్ అనేది పికప్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టాపిక్ అయిపోతేనే పీవీక్యూఎస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఇలా టాపిక్ అయిపోతేనే పీవీక్యూఎస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం వల్ల మీకు మార్క్స్ అనేది ఎంసెట్లో స్కోర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంసెట్ ప్రిపరేషన్లో ఏ మిస్టేక్స్ చేశాను అయితే తెలుసుకుందాం. నేను టాపిక్ అయిపోతానే రిలాక్స్ అయితే అయ్యేటోని, అంటే నేను పీవీక్యూఎస్ క్వశ్చన్స్ అనేది రేర్గా సాల్వ్ చేసేటోని. సో దట్ నాకు అప్పుడు ఎగ్జామినేషన్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది నాకు కొత్తగా ఉండేది, అలాగే ఆ టాపిక్ అనేది కొత్తగా ఉండేది. సో దట్ నేను పీవీక్యూఎస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదు కాబట్టి నాకు ఆ టాపిక్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనేది కొత్తగా అనిపించింది. సో నేను ఈ వీడియోలో మీకైతే మరీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామినేషన్లో వెళ్ళినప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలని, అలాగే ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీరు డిఫికల్ట్గా ఫీల్ కాకూడదని ఈ వీడియోలో మరీ పీవీక్యూఎస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అని చెప్పాను. సో మీరు పీవీక్యూఎస్ క్వశ్చన్స్ అనేది టాపిక్ అయిపోతానే సాల్వ్ చేయండి. సో దట్ మీకు ఆ టాపిక్ అయిపోతానే మీకు సాల్వ్ చేయడం వల్ల మీకు ఆ టాపిక్ మీద అండ్ అలాగే ఆ ప్రాబ్లం మీద అయితే గ్రిప్ అనేది వస్తుంది. మీరు ఎగ్జామినేషన్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఆ టాపిక్ని అనేది ఈజీగా మీరు ట్యాకిల్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎంసెట్లో మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. లాస్ట్లో ఇంపార్టెంట్ నోట్ చెప్తాను కదా, ఆ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇప్పుడు వార్ 2.0 అనేది March 19th అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మీరు మండే ట్యూస్డే అనేది రిలాక్స్ అవ్వచ్చు. వెనస్డే నుంచి అయితే ఫ్రెష్గా అయితే మీరు వార్ 2.0 అనేది తీసుకొని అక్కడి నుంచి అయితే మీరు సీరియస్గా అయితే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే March 19th తీసుకోమంటున్నానంటే మీరు March 19 తీసుకోవడం వల్ల మీకు అంటే ఫస్ట్ రోజు నుంచి మీకు ఇంటే క్లారిటీగా అయితే ఆ కాన్సెప్ట్ అనేది అయితే అర్థమవుతుంది. పీవీక్యూఎస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే సాల్వ్ చేయండి. సో ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.